Hello, I am Dr. 90 Mama, MBBS, FSCS ఫ్రమ్ నువ్వు నాకిన పాలెం యూనివర్సిటీ. చెప్పండి మీ రోగం ఏంటి? అదే మీ ప్రాబ్లం ఏంటి? అయ్య బాబాయ్ డాక్టర్ గారు, ఈ మధ్య బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది డాక్టర్ గారు. అలాగని నేను బాగా ఎక్కువ తిన్నండి. పొద్దున్నే 4 ఇడ్లీ తింటానండి, 2 పూరి తింటానండి, 2 బజ్జీ తింటానండి, ఇంత పెద్ద గ్లాస్తో పాలు తాగుతానండి. ఆ తర్వాత 2 దోశలు తింటాను డాక్టర్ గారు. అయ్యి బాబాయ్ మధ్యాహ్నం ఏమో ఎక్కువ రైస్ తినండి, 3 ప్లేట్లు రైస్ తింటానండి. ఆ తర్వాత మళ్ళీ గ్లాస్ టీ తాగుతాను డాక్టర్ గారు. సాయంత్రం అయితే మాత్రం 4 వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటాను డాక్టర్ గారు. అలాగే 4 అరటికాయ బజ్జీలు కూడా తింటానండి. మళ్ళీనేమో నైట్ అయితే మాత్రం నాన్ వెజ్ లేకపోతే ముక్క దిగదండి నాకు. నైట్ అయితే మాత్రం ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటానండి. ఆ తిన్న తర్వాత 2 లీటర్లు థమ్స్అప్ బాటిల్ తాగుతానండి. అంతే డాక్టర్ గారు. బా చాలా తక్కువ ఫుడ్ తింటున్నావు అయ్యా నువ్వు. నీకు స్కానింగ్ చేస్తే మొత్తం ఫుడ్డే ఉంటదేమో, అవయవాలన్నీ ఫుడ్తో కవర్ అయిపోయి ఉంటాయి. అయినా సరే నేను ధైర్యం చేసి నీకు స్కానింగ్ రాస్తున్నాను. ఎన్నో కాదు, చాలా తక్కువ, చాలా సింపుల్గా అయిపోద్ది. ఒక 24 స్కానింగ్లు రాస్తున్నాను. మొత్తం ఆ స్కానింగ్లు అన్నీ తీసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకుని రా. గొప్పోడు రా బాబు. నీలాంటి 10 మందిని పాకిస్తాన్కి పంపించామనుకో, పాకిస్తాన్ మొత్తం కరువు వచ్చేసి వాళ్ళే ఇండియాలో డైరెక్ట్ కలిసిపోతాం అంటారు. మనకి బోల్డంత బడ్జెట్ అయినా మిగులుద్ది. వాళ్ళమ్మ ఇదేంటిదే 24 స్కానింగ్లా? అమ్మ బాబాయ్ కడుపు నొప్పి అని వస్తే గుండె నొప్పి వచ్చేలాగా ఉందిరా బాబు. ఏదొకట్లే తీసుకొని వస్తాను డాక్టర్ గారు. రండి కూర్చోండి. మీ రిపోర్ట్లే చూస్తున్నాను, అద్భుతంగా ఉన్నాయి. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 70% ఉన్నాయి. 2 కిడ్నీలు పోయినాయి. హార్ట్ అటాక్ దగ్గరలో ఉన్నారు. హార్ట్ మొత్తం కొవ్వు పట్టేసింది. మీరు ఇక బతకడం చాలా కష్టం. ఆరా నువ్వు మనిషివా పశువురా నువ్వు? ఏటే నాకు సిగరెట్ అలవాటు లేదు, ఏటే నాకు మందు అలవాటు లేదు, ఏటి ఈ రోగాలన్నీ నాకు ఎందుకు వస్తాయే? ఒరే నువ్వు నిజంగా చదువుకున్నావురా నువ్వు? మరి అక్కడే ఉంది భయ్యా మ్యాజిక్. నువ్వు రైస్ తింటావా? ఆ రైస్ పండించే లోపు 4 సార్లు యూరియా చల్లుతారు, 4 సార్లు పురుగుల మందు కొడతారు. అంటే నువ్వేం తింటున్నావు? డైరెక్ట్ యూరియాయే తింటున్నావు. నువ్వు వెజిటేబుల్స్ తింటావా? ఆ వెజిటేబుల్స్ ఎలా పండుతాయి? దానికి 4 సార్లు పురుగుల మందు కట్టాలి. 4 సార్లు పురుగుల మందు కొడితేనే కానీ అవి పండవు. అంటే నువ్వు డైరెక్ట్గా పురుగుల మందు తింటున్నావు. అలాగే నువ్వు ఇప్పుడు నాన్ వెజ్ తింటావు కదా, చికెన్ ఎలా తింటున్నావు? చికెన్కి చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ చేస్తారు, అంటే దానికి కెమికల్స్ ఎక్కిస్తారు. ఆ కెమికల్స్లో నువ్వు తింటున్నావు. ఇప్పుడు మనకు ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టరీలో వచ్చే పొల్యూషన్ మొత్తం సముద్రంలో వదిలేస్తారు. వాటిలో దొరికిన చేపలే నువ్వు తింటున్నావు. మరి నువ్వు ఇవన్నీ తింటంటే నీకు రోగాలు కాక ఇంకేం వస్తాయి భయ్యా? సరే రోగం వచ్చింది, ఫ్రూట్స్ తినండి అని చెప్పామనుకో, ఆ ఫ్రూట్స్ ఎలా పండుతున్నాయి? అవి కూడా కెమికల్స్ వల్లే పండుతున్నాయి భయ్యా. మనం తినేది కెమికల్స్, మనం తాగేది కెమికల్స్, ఇవన్నీ కెమికల్స్ అయినప్పుడు మనకి రోగాలు కాకపోతే ఇంకేం వస్తాయి భయ్యా? ఏంటి ఈ తినడం వల్ల ఎన్ని రోగాలు వస్తాయా? బాబాయ్ ఇంకైతే ఫుడ్ అనేది అసలు తీసుకోకూడదు. హ్యాపీగా కూల్ డ్రింక్లు, హ్యాపీగా మంచినీళ్ళు తాగి ఇంట్లోనే కూర్చుంటే హ్యాపీగా బతికేచ్చాము డాక్టర్ గారు. ఇవన్నీ తాగి రోగాలు తెచ్చుకోవడం తప్ప వేరేదేం కనిపించలేదు నాకు. నువ్వు అక్కడే పప్పులో కాలేసావయ్యా. నువ్వు తాగే మంచినీళ్ళు ఉన్నాయా? మనం జనరల్ వాటర్ తాగం, మినరల్ వాటర్ తాగుతాం. మనం తాగే మినరల్ వాటర్లో ఏం కలుపుతారు? క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుద్ది? మన బాడీలో ఉన్న ఎముకలన్నీ కుళ్ళిపోతాయి. మళ్ళీ నువ్వు కూల్ డ్రింక్స్ తాగుతావు, లేకపోతే బయట జ్యూసులు తాగుతావు. ఇవన్నీ తాగడం వల్ల ఏమవుద్ది? నీ బాడీ మొత్తం క్యాన్సర్ వస్తుంది. అలాగే నీ ఇంట్లో టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇవన్నీ రేడియేషన్ రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ రిలీజ్ చేసే రేడియేషన్ వల్ల నీకేమవుద్ది? నీకు రకరకాల క్యాన్సర్లు వస్తాయి భయ్యా. అలా కాకుండా నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా చేతిలో ఒకటి పట్టుకొని నొక్కుతా 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 ఉంటావు నీ ఫోను. అది చూడడం వల్ల ఫస్ట్ నీ 2 కళ్ళు దొబ్బేస్తాయి. అలా కాకుండా దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల నీ 2 కాయలు కాయ కచూరి అయిపోతాయి. కాయలంటే ఏంటి అనుకున్నావు భయ్యా? తలకాయ, గుండెకాయ. ఒరే ఎదవా, తప్పులన్నీ మీరు చేసి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ నడుస్తారా మీరు? వాళ్ళమ్మ ఏంటిదే ఇవన్నీ తిని చచ్చిపోవడం కంటే తినకుండా పస్తుల్ని చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది డాక్టర్ గారు. సర్లే కానీ ఎందుకని నన్ను ఏడ్ చేయమంటారు ఇప్పుడు? ఇంకేం చేస్తావు? మందులు రాసేస్తాను, పోయే వరకు ఆ మందులు వాడడమే. ఏటి పోయే వరకు అంటే ఇది తగ్గిపోయే వరకా లేకపోతే నేను పోయే వరకా? వారి గొప్ప డాక్టర్లా ఉన్నారా బాబు.
ఇదేంటిది ఈ మందుల చీటీలో మెడిసిన్ రాస్తాం అనుకుంటే మ్యాన్స్ నోజ్ రాయల్ స్టాగ్ అని ఈ మందు రాసేవేటే ఎలాగో నీకు అన్ని పోయాయి కదా భయ్యా ఇంకెందుకులే బొక్క అని 3 పూట్ల మందు రాసాను హ్యాపీగా తాగి హ్యాపీగా పడుకో అంతకు మించి నువ్వు పీకేదేం లేదు. లాస్ట్ గా నేను మాత్రం ఒకటి చెప్తాను డాక్టర్ గారు, మీ దగ్గరికి వస్తే రోగం చచ్చిపోద్ది లేదో తెలియదు కానీ మాకు మాత్రం బతకాలని ఆశ మాత్రం చచ్చిపోద్ది. మళ్ళేటోడు రా బాబు. సర్లే కానీ ఈ కడుపు నొప్పికి ఎలాగో తగ్గలేదు, నేను ఎలాగో పోయేలా ఉన్నాను. అట్లీస్ట్ నా పిల్లాన్ని హ్యాపీగా చూసుకుంటాను. పిల్లాన్ని మొగుడు పిల్లలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో ఒక సజెషన్ అని చెప్పండి. చూడు భయ్యా మొగుడు పిల్లలు హ్యాపీగా ఉండాలంటే 90 తాగి ఇప్పుడే వచ్చేస్తాననే మొగుడు మాట. ఏమండి షాప్కి వెళ్ళి జస్ట్ చూసి వచ్చేద్దామండి ఏమీ కొనక్కర్లేదండి అనే పిల్లం మాట ఎప్పటికీ నమ్మకూడదు భయ్యా. 90 తాగి వస్తాననే మొగుడు ఫుల్ అయితేనే కానీ రాడు. షాపింగ్కి వెళ్ళి చూసి వచ్చేద్దామండి అనే పిల్లం నీ పర్సన్ నిల్లు అయితే తప్ప వెనక్కి రాదు. సూపర్ అండి డాక్టర్ గారు, జీవిత సత్యం తెలిస్తే మొగుడు పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అసలు ఈ జీవిత సత్యం తెలిసినోడు పెళ్ళే చేసుకోడు భయ్యా, జీవితాంతం పెళ్లి లేకుండా హ్యాపీగా ఉంటాడు. అంతేనా డాక్టర్ గారు, పెళ్లి చేసుకుని ఎవరు హ్యాపీగా ఉండరు అంటారా? నీకు ఒక మాట చెప్తాను విను భయ్యా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటది, పెళ్ళైన కొత్తలో వెళ్ళం మాట మొగుడు వింటాడు. ఎందుకు? వెళ్ళాం అంటే మంచి మోజు ఉంటది. వెళ్ళం ఎలా చెప్తే అలా వింటాడు, ఏం చెప్తే అది చేస్తాడు. అదే 1 సంవత్సరం తర్వాత మొగుడు ఎలా చెప్తే పెళ్ళం అలా వింటది. ఎందుకు? ఈ ఎదవ ఇంకా మారడు, ఈడింతే, ఎలాగోలాగా అడ్జస్ట్ అయితే మన లైఫ్ అన్నా బాగుంటది అని చెప్పి మొగుడు మాట పెళ్ళం వింటది. ఇంకో సంవత్సరం తర్వాత ఈ మొగుడు పెళ్ళం మాటలు చుట్టుపక్కల వాళ్ళు వింటారు. మార్నింగ్ నుండి నైట్ వరకు రచ్చే, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, మామూలుగా ఉండదు భయ్యా. అయినా భయ్యా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, నేను డాక్టర్ అనుకుంటున్నావా లాయర్ అనుకుంటున్నావా నువ్వు? అయ్యి బాబాయ్ డాక్టర్ గారు, అలాంటిదేం లేదండి బాబు. మీతో మాట్లాడుతుంటే నా టెన్షన్ అంతా తగ్గిపోతుంది డాక్టర్ గారు, అందుకనేనండి. అయినా డాక్టర్ గారు నలుగురు బాగుండాలి, ఆ నలుగురిలో నేను ఉండాలి, అంతే డాక్టర్ గారు. నలుగురు బాగుండాలి అందులో నేను ఉండాలి, నలుగురు బాగుండాలి అందులో నేను ఉండాలి. అసలు ఆ నలుగురు ఎందుకు బాగోట్లేదు భయ్యా? ఆ నలుగురిలో నీలాంటి బోగ్గాలు ఉన్నారు కాబట్టే ఆ నలుగురు కూడా బాగోట్లేదు. ఏంటి భయ్యా ఓ తెగ టెన్షన్ పడిపోతున్నావా? ఇందుకే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు భయ్యా? సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నాను కాబట్టి అండి డాక్టర్ గారు. అవునా? ఎందుకు అంతలా సిగరెట్లు కాలుస్తున్నారు మరి? టెన్షన్ ఎక్కువ పడుతున్నాను కాబట్టి సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నాను డాక్టర్ గారు. బా చాలా శాఖలు ఉన్నారా నీలో? నీలాంటి వాళ్ళకి ఇలాంటి హాస్పిటల్ పనిచేయవు భయ్యా. మీరు హైదరాబాద్ వెళ్తే అక్కడ ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళారనుకో మీరు షాక్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ అయ్యిందనుకో మీరు కరెక్ట్గా లైన్లోకి వస్తారు భయ్యా, మొత్తం సెట్ అయిపోద్ది. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళాలి భయ్యా. ఇలాంటి చోట్లకి వచ్చారనుకో మీలాంటి వాళ్ళ వల్ల మాకు ప్రమాదం. నువ్వు ఒక పని చేయి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి దొబ్బే. ఫస్ట్ బిల్లు కట్టి బయటికి వెళ్ళు, అర్థమైందా? బయటకు దొబ్బి నువ్వు.